ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అలాగే ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగం పొందడం కొరకు చెయ్యవలసిన దేవతారాధన ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక, అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి భవిష్యత్ ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాల్ని కలిగి ఉంటారు, అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదగాలనుకుంటారు. దానికి గల కారణం వీరికి జన్మతః ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు. మీరు ఎటువంటి సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఏదైనా సరే విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం సులభంగా గ్రహిస్తారు. అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనను కలిగి ఉంటారు. ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుందని చెప్పాలి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలు కూడా తమ భుజాన మీద పెట్టుకొని మోస్తారు. దీనివల్ల ఎప్పుడో ఏదో కష్టం ఆలోచనతో బాధపడుతూనే ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి. ఈ రాశివారు విచిత్రమైన గుణం ఏమిటంటే, వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు. అందువల్ల ఎదుటివారి తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ప్రచారం చేసుకోవడంలో ముందుంటారు. వీరు ఎవ్వరికీ భయపడరు. ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం. అలాగే వీరికి అందరికంటే గొప్పగా జీవించాలనే కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే వీరు చేసే ప్రతి పనికి 100% విజయవంతం అవుతాయి. అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరణ, అవగాహనని కలిగి ఉంటారు. అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వాళ్ళే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని చెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఏం మాట్లాడాలనే విషయం బాగా తెలుసు. లోకజ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్లుగా అప్పటికప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉండడం వల్ల అప్పుడు కొంచెం వీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశివారు క్రమశిక్షణ, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్న జీవితంలో మరింత పురోగతిని సాధించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇలా స్పందించడం వల్ల కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం అవుతూ ఉంటారు. ఈ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. సమర్థులుగా పేరు గడిస్తారు. అలా అని ఇతర కులాలను, మతాలను, వర్గాలను అస్సలు ద్వేషించరు. మనుషులనందరినీ సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానమే అన్న భావన కలిగి ఉంటారు. వీరి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ కీర్తి ప్రతిష్టలకు మాత్రం చాలా ప్రాణంగా భావిస్తారు. అలాగే వీరి జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు. అంటే ఒక ఆదర్శమైన జంటగా వీరు ఉండాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలాంటి అబ్బాయి రావాలి, లేదు ఇలాంటి అమ్మాయి రావాలి అని మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటారు. అంటే నా భార్య ఎలా ఉండాలి, లేకపోతే నా భర్త ఇలా ఉండాలి, మేము సమాజానికి ఆదర్శ భార్యాభర్తలుగా నిలవాలి అని ఆలోచిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో తొందరపడి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి.
దీనివల్ల జీవిత భాగస్వామి మీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా భావిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం సింహరాశి వారికి వివాహ జీవితం అంత సమృద్ధిగా ఉండదు. ఎందుకంటే జీవిత భాగస్వామి అర్థం చేసుకొని వీరితో ఎంత సన్నిహితంగా ఉండాలి అనుకున్నా సరే వీరు ఏదో వాళ్ళ దగ్గర నుంచి కావాలని కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు ఆలోచించి ప్రవర్తించడం చాలా మంచిది. అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఈ రాశుల్లో జన్మించిన స్త్రీలకైతే విద్యపరంగా చాలా మంచి భవిష్యత్ అనేది ఉండబోతోంది. అంటే చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే మీరు మంచి పొజిషన్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలు అన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. అలాగే ఈ రాశి వారు వైద్య న్యాయ వృత్తుల్లో బాగా రాణిస్తారు. అలాగే పొలిటికల్ రంగం, టెక్నికల్ రంగంలో కూడా వీరు రాణిస్తారు. అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడమే కాకుండా సాహిత్యము, శాస్త్రబోధన, సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి రవి, కుజ, గురు మహర్దశ యోగిస్తాయి. విదేశీ వ్యవహారాలు యోగిస్తాయి. అయితే మీరు 2 విషయాలు మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. అలాగే మీ ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టేటప్పుడు అది కొంచెం కష్టమవుతుంది. ఈ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి. అలాగే వీరికి అనారోగ్య సమస్యలతో ఏమి ప్రత్యేకంగా ఉండవు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. దీనివల్ల ఆరోగ్య పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మెరుగ్గానే ఉంటాయి. సింహరాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి నిత్యం కూడా శివారాధన చేయడం చాలా ఉత్తమం. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని కానీ ఏదైనా గురువుని దర్శించుకోవాలి. ముఖ్యంగా నారింజ ఆకుపచ్చలో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి బాగా కలిసి వస్తోంది. ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఇంకా మేలు జరుగుతోంది. ఓకే అండి, చూసారు కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి, మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీ జాతకం ఎలా ఉంటుంది, మీరు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన పాటుగా పాటించవలసిన పరిహారాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.